ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంబిక, ఏం చేస్తున్నావు నువ్వు? పిన్ని, ఆ సూట్ కేసు తెచ్చుకున్నావేంటి? మరి ఏం చేయమంటావు? ఈ ఇంట్లో నాకు వాల్యూ లేదు కదా. అంబిక, ఎందుకమ్మా ఇదంతా? నానా, నువ్వు ఊళ్ళో వాళ్ళందరినీ నమ్ముతావు కానీ సొంత కూతుర్ని నమ్మవు. ఇంకా ఈ ఇంటి వారసుడు వాడేమో బయట వాళ్ల కోసం సొంత మనుషుల్ని అవమానిస్తాడు. ఈ ఇంటి కోసం ఎంతో కష్టపడ్డాను. అలాంటి ఈ ఇంట్లో నాకు విలువే లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండలేను. అత్తయ్య, అది కాదు అత్తయ్య. వద్దు విహారి, నిన్న నువ్వు ఏ ఉద్దేశంతో అడిగావో నాకు తెలుసు. ఎంత ఆవేశంగా అరిచావో తెలుసు. పని మనిషి కోసం సొంత అత్తని నిలదీసావు చూడు. అప్పుడే నేను సగం చచ్చిపోయాను. అత్తయ్య, మీరు నా వాళ్ళు అనుకున్నాను కానీ మీరలా అనుకోలేదని నాకు నిన్నే అర్థమైంది. ఇంత జరిగినా నువ్వు మళ్ళీ ఆ లక్ష్మిని ఇంట్లోకి తీసుకొచ్చావంటే మళ్ళీ నన్ను ఏ మొహం పెట్టుకుని ఇంట్లో తిరగమంటావు? అందుకే నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతాను. ఏంటమ్మా, ఈ ఇంటి ఆడపిల్లవి, ఇది నీ ఇల్లు. ఈ ఇంటి నువ్వు ఇడిచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఏంటి నాన్న, ఇప్పుడు నేను ఈ ఇంటి ఆడపిల్లనని గుర్తొచ్చిందా? మరి నేను ఈ ఇంటి ఆడపిల్లైతే మరి నువ్వు 200 ఎకరాలు ఎవరికి రాస్తావు? అప్పుడు మీకు గుర్తు రాలేదా నేను ఈ ఇంటి ఆడపిల్లనని? అంబిక, దయచేసి నువ్వు వెళ్లకు. విహారీ తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. అంబిక, నీ నిర్ణయం మార్చుకోవే. నువ్వు వెళ్ళకే, నా మాట విని అంబిక. పిన్ని, ప్లీజ్ పిన్ని, వెళ్ళకు పిన్ని. అత్తయ్య, ఐఎమ్ సారీ అత్తయ్య. ప్లీజ్ మీరుండాలి. లేదురా, ఈ లక్ష్మికి ఈ ఇంట్లో ఉండే హక్కు లేదు. దానికి ఈ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి బంధుత్వము లేదు. అది మన మనిషిలాగా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అత్తయ్య, మీ అందరికీ సాయంకాలం వరకు సమయం ఇస్తున్నాను. అప్పటిలోపు ఈ లక్ష్మి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోకపోతే ఇంక నన్ను ఎవ్వరాపినా ఆగను. ఈ ఇంటి నుంచి నేనే వెళ్ళిపోతాను. అంబిక, అంబిక, విహారీ గారు, ఈ ఇంట్లో అంబికమ్మ ఉండడమే న్యాయం. నేను నా దారి చూసుకుని వెళ్ళిపోతాను. లక్ష్మి, సాయంకాలం దాకా టైం ఉంది కదా, నేను మాట్లాడతాను. ఈ సమస్య నేను పరిష్కరిస్తాను. ఏంటి మమ్మీ ఇది? ఇప్పుడు ఆ లక్ష్మి బయటికి వెళ్లకుండా ఆపటం ఎలా? అసలు ఏం చేస్తే తాగుతుంది? ఏంటోనే, ఇది మన కర్మ అనుకుంటా. ఆ లక్ష్మిని ఇంటి నుంచి ఎలాగైనా గెంటేయాలి అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపించలేకపోయాం.
ఇప్పుడది బయటికి వెళ్ళకూడదు, మన కళ్ళ ముందే ఉండాలి అనుకుంటే దాన్ని అంబిక పంతం పట్టి మరి ఇంటి నుంచి వెళ్ళిపోయేలా ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలో, ఆ లక్ష్మిని ఎలా ఆపాలో, ఆ అంబికకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఆ, అమ్మా ముందు వెళ్ళి పిన్నితో మాట్లాడదాను రా అమ్మా. సరే పద. అంబిక 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 కంట్రోల్ అంబిక. నీ ఆవేశం కోపం నాకు అర్థం అవుతున్నాయే. లేదక్క, నా ఆలోచన మీకు అర్థం కావట్లేదు. అర్థమైతే అక్కడ అందరిలో నువ్వు మాట్లాడేదానివి. కనీసం సహస్ర అయినా నాకు సపోర్టుగా నిలబడేది. కానీ మీరిద్దరూ కామ్గా ఉన్నారు. అది కాదు పిన్ని. సహస్ర, మీరు నాకు సపోర్ట్ చేసుంటే, నా మాటకి మీ మాట తోడై ఉంటే, ఆ పని మనిషి లక్ష్మి ఈ పాటికి ఇంటి బయట ఉండేది. అసలు నీకు సపోర్ట్ చెయ్యకుండా, నీ వెనక నిలబడకుండా ఎప్పుడైనా ఉన్నావా? ఛ, కానీ ఎందుకు ఈరోజు ఆగావంటే, ఆ లక్ష్మిని ఇంటి నుంచి బయటికి పంపించడం కాదే పరిష్కారం. అదేంటక్క, నువ్వే అంత మాట అన్నావు? అది నాకంటే ఎక్కువగా నువ్వు శత్రువులా ఫీల్ అవుతున్నావు. ముఖ్యంగా అది విహారీ సహస్రాల మధ్యలోకి వస్తుందని నీకు తెలుసు కదా. మరి నువ్విలా మాట్లాడుతున్నావు? పిన్ని, నీకు నిజం చెప్పలేము. ఆ లక్ష్మి విషయంలో నీకు సపోర్టు చేయలేము. అది కరెక్టేనే, కానీ నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. దాన్ని బయటికి పంపించే కంటే ఇక్కడ అందరిలో దానిపై ఉన్న ఇష్టాన్ని పోగొట్టాలి. అప్పుడు ఆ తర్వాత నువ్వేం చేసినా చెల్లుతుంది. అక్క, దానికి అందరూ ఇంట్లో గుడి కట్టించేలా ఉంటే దాని మీద ఇష్టాన్ని ఎలా పోగొడతావక్కా? సర్లే పిన్ని, దాన్ని ఏదో ఒకటి చేసి ఈ ఇంట్లో ఒక మూలను కూర్చోపెడతాం, కానీ ఇంటి బయటికి ఎందుకు పంపించేయటం? సహస్ర, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మీరిద్దరూ ఎందుకు ఇలా మారిపోయారో నాకు తెలియట్లేదు. ఏంటో ఈ మధ్య మీకు దాని మీద సడన్ గా ప్రేమ, అభిమానాలు వచ్చేసాయి. దానికి దెబ్బ తగిలితే నువ్వు వెలువెల్లాడిపోతూ కట్లు కట్టేస్తున్నావు. దాని మీద లేనిపోని ఆప్యాయతలు, సేవలు చేసేస్తున్నావు. దాన్ని మరో కూతుర్లో అనుకుంటున్నావు కదక్కా. అసలు ఏంటక్క ఇదంతా? అంబిక సహస్రసలే కడుపుతో ఉంది. ఈ ఇంట్లో రోజు ఏదో గొడవ అవుతూనే ఉంది. ఈ గొడవలన్నీ ఎందుకు అని అలా అన్నాను లేవే.